వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. నక్కలపల్లి, నల్లకుంట, గుంటూరుపల్లి, గాడిపల్లి రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ఊరికి వచ్చే రోడ్డుకు ప్రత్యామ్నాయ రోడ్డు కావాలంటూ ధర్నాకు దిగారు. జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మార్కెట్ ధరకు తగ్గట్టుగా పరిహారం ఇస్తేనే తమ భూములు ఇస్తామంటున్నారు రైతులు. కాసేపట్లో ఎయిర్పోర్ట్ భూముల సర్వే కోసం అధికారులు రానున్నారు. ఈ నేపథ్యంలో సరైన పరిహారం, తమ గ్రామాలకు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు కల్పిస్తామంటేనే సర్వేకు అనుమతిస్తామని తేల్చి చెప్తున్నారు. రైతుల ఆందోళనతో పోలీసులు భారీగా మోహరించారు. అయితే ధర్నాకు అనుమతి లేదంటున్న పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు ఇవ్వాలి. అది ఇస్తేనే కాంప్రమైజ్. కనీసం ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇంతవరకు ఒక మాట మీద ఎవరు చెప్తలేరు అసలు. చెప్తున్నారు రెండో రోజు కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్డు ఇస్తామన్నది. అదే రెండో రోజు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే అది వేరే ల్యాండ్ ఇస్తాం, ఇంత దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని క్లియర్ చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊర్లోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. మరి వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. నక్కలపల్లి, నల్లకుంట, గుంటూరుపల్లి, గాడేపల్లి రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ఊరికొచ్చే రోడ్డుకు ప్రత్యామ్నాయ రోడ్డు కావాలంటూ ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, రైతులు ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? వరంగల్ మామూరు ఎయిర్పోర్ట్ సంబంధించిన 253 ఎకరాల భూ సేకరణ కోసం ఈ రోజు రెవెన్యూ అధికారులతో పాటుగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా సంబంధించిన సర్వే అధికారులు రానున్నట్టు తెలుసుకున్నటువంటి నక్కలపల్లి, గాడిపల్లి గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా తమ పంట పొలాలను అప్పగించడం లేదని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే పోలీసు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని చెప్పేసి వారందరూ కూడా వారించడం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ గేటు ముందు అయితే బైఠాయించిన మహిళలు, రైతులందరూ కూడా తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో అప్పగించడం లేదని, తమ గ్రామానికి వెళ్తున్నటువంటి ప్రధాన రహదారిని కూడా భూసేకరణలో భాగంగా అధికారులు తీసుకునే అవకాశం ఉంచో తమ గ్రామానికి అసలు రోడ్డే లేకుండా పోతుందని చెప్పేసి నక్కలపల్లి, గాడిపల్లి రైతులైతే గ్రామస్తులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క నిన్న కలెక్టర్, రెవెన్యూ అధికారులు సైతం అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ వాదించే ప్రయత్నం చేశారు. తమ గ్రామానికి నక్కలపల్లి విలేజ్ కి ఎట్టి బస్సులో రోడ్ సౌకర్యం ఉంటుందని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ నమ్మక గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా మామూలు విమానాశ్రయాన్ని ఎదుటైతే ఆందోళన చేయడానికి రావడం జరిగింది. ప్రస్తుతానికైతే రన్వే 2.9 కిలోమీటర్స్ రన్వే ఉండడం జరిగింది. దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి అధికారులు అయితే భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 5 కిలోమీటర్ల మేర రన్వే ఉండడం కోసం 253 ఎకరాలు అయితే అవసరమవుతుందని చెప్పేసి ఇప్పటికే 205 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా ఇప్పటికీ విడుదల చేయడం జరిగింది. ఈ భూసేకరణ చేస్తేనే మామూలు ఎయిర్పోర్ట్ రన్వే ఒక కొలిక్ చేస్తుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు మరి కాస్త మామూలు ఎయిర్పోర్ట్ రానున్నారు. ఈ ఎట్టి బస్సు అడ్డుకుంటామని గ్రామస్తులు చెప్పడంలో పోలీసులు భారీ ఎత్తున తలగాలను మోహరించారు. అనిల్, మరికొద్ది సేపట్లో సర్వే అధికారులు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ధర్నా చేస్తున్నారు రైతులని తెలుస్తోంది కదా, మరి సర్వే చేసే అవకాశం ఉందా? సర్వే ఎట్టి బస్సులు, ఎందుకంటే వాళ్ళ అంత బారికేడ్స్ కూడా పెట్టండి. లోపల ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళు సర్వే చేయడం జరుగుతుంది. అయితే
ఈ సర్వేని అడ్డుకుంటామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నప్పటికీ కూడా తమ డిమాండ్ ఒకటే. ఫస్ట్ డిమాండ్ రహదారి హామీ ఒకటి ఇవ్వడము, తర్వాత తమ భూములకు మార్కెట్ ధర ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నట్టు అంటే ఇంతవరకు జరిగిన చర్చల్లో ₹1,00,00,000 పైన ఎకరానికి ఇస్తామని చెప్పేసి అధికారులు అన్నారు. వీళ్ళు 1,50,00,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి కాకపోతే స్థానిక ఎమ్మెల్యే కూడా వేవూరి ప్రకాష్ రెడ్డి కూడా అక్కడికి చేరుకుంటున్నారు. వారితో రైతులతో సంబంధించే ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అనిల్. తిరుపతిలో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది ఒక ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం. బైరగపట్టణలోని ఒక ఎస్వివి జూనియర్ కాలేజ్ నిర్వాహకం విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోంది. 9 మంది ఇంటర్ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిన కాలేజీ యాజమాన్యం వారికి హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధిస్తోంది. పరీక్ష రోజు హాల్ టికెట్లు ఇస్తామని చెప్పి బస్సులో ఎక్కించుకొని మళ్లీ ఇంటి దగ్గరే ఆ విద్యార్థులు దించేసింది కాలేజీ యాజమాన్యం. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఎగ్జామ్ సెంటర్ కు వెళ్తున్న బస్సులను అడ్డుకున్నారు. బస్సులకు అడ్డంగా బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు జోక్యం చేసుకుని బస్సులోని మిగతా విద్యార్థులను ఎగ్జామ్ సెంటర్ కు తరలించారు. దీంతో 9 మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది ఒక ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం. బైరగపట్టణలోని ఓం ఎస్వివి జూనియర్ కాలేజ్ నిర్వాహకం విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? థ్యాంక్ యూ జోష్న. తిరుపతిలో విద్యార్థుల జీవితాలతో కూడా ఒక ప్రైవేట్ కళాశాల ఆటలాడుకున్నటువంటి వైన్యం వెలుగు చూసింది. అంటే ఈ యొక్క ఇంటర్ విద్యార్థులకు సంబంధించినటువంటి హాల్ టికెట్ ఇవ్వకుండా కూడా ఆ కళాశాల యాజమాన్యం తన యొక్క దురుసు ప్రవర్తనను ఇక్కడ ప్రదర్శించినట్టు కూడా మనకు తెలుస్తుంది. తిరుపతిలో ఉన్నటువంటి బైరాగపట్టణంలో ఉన్నటువంటి ఓం ఎస్వివి జూనియర్ కళాశాలలో కూడా ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. 9 మంది విద్యార్థుల దగ్గర ఫీజులు కట్టించుకుని హాల్ టికెట్ ఇవ్వనని కాలేజీ యాజమాన్యం తేల్చి చెప్పింది. అయితే పరీక్ష రోజు హాల్ టికెట్ ఇస్తామని చెప్పి విద్యార్థులను బస్సుల్లో ఎక్కించుకొని మళ్ళీ ఇంటి దగ్గర దింపినటువంటి ఆ యొక్క కళాశాల లెక్చరర్లు ఈ యొక్క వైనం ఏదైతే ఉందో విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి వెళ్లటంతో కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వెళ్తున్నటువంటి ఆ కళాశాలకు సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎక్కడైతే సెంటర్ కు వెళ్తున్నటువంటి ప్రాంతంలో కూడా పూర్తిగా నిలుపుదల చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే ఈ యొక్క పరీక్ష రోజు హాల్ టికెట్ ఇస్తామని చెప్పి వాళ్ళకి మభ్య పెట్టిన తర్వాత కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇటువంటి ఘటన జరిగినటువంటి ఆ సందర్భం అయితే ఉంది. ఇవాళ ఎగ్జామ్ కు వెళ్తున్నటువంటి కాలేజీ బస్సులను కూడా ఈ యొక్క విద్యార్థులు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు పూర్తిగా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంటే అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పి ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్స్ కి వెళ్లాల్సి ఉంటుందో వాళ్ళందరినీ పూర్తిగా కూడా పంపించేటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ఆ యొక్క బాధిత విద్యార్థులు 9 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామనేటువంటి దాంతో పూర్తిగా కూడా ఆ యొక్క ధర్నాను నిరసన కార్యక్రమాన్ని కూడా విరమించినట్లు కూడా మనకు తెలుస్తుంది. జోష్న, రైట్, థ్యాంక్ యూ రాజు. Like 9
హైదరాబాద్ శివారులోని పెద్దాంబర్పేట్ కండర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ దాస్ టీకానికి ఒడిగట్టారు. విద్యార్థులు స్కూలుకు బొట్టు పెట్టుకుని వచ్చారని వారిని చితకబాదాడు. అంతటితో ఆగకుండా విద్యార్థులను బలవంతంగా వాష్రూంలోకి తీసుకెళ్లి బొట్టు తీయించాడు. ఈ ఘటనపై విద్యార్థుల పేరెంట్స్ భగ్గుమన్నారు. స్కూల్ దగ్గరకు చేరుకుని ప్రిన్సిపల్పై చర్యలకు తీసుకోవాలని ఆందోళన నిర్వహించారు. మేము హిందూవాహిని కార్యకర్త మాట్లాడుతున్నాము. ఈ పెద్దంబర్పేటలో ఉన్న క్యాండర్షన్ స్కూల్ వచ్చేసి ఎవరైతే హిందువులు వాళ్ళని వచ్చేసి టార్గెట్ చేయడం మొదలవుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి కొత్త ముచ్చటేం కాదు. వచ్చేసి మూడు నాలుగు మందికి జరిగిన విషయం ఇది. నిన్న వచ్చేసి జరిగిన సంఘటన ఏంటంటే ఒక విద్యార్థి వచ్చి బొట్టు పెట్టుకొని చేతికి దారం కట్టుకున్నందుకు ఆడియన్స్ ఇది అసెంబ్లీలో వచ్చేసి ఒక 100 మంది ముంగట విపరీతంగా మెడలపై నుంచి కొట్టడము, బాత్రూమ్ లో డాలర్ పట్టుకొని లాక్కెళ్ళి బొట్టు అడిపియడం చేస్తున్నవాడు. ఇది జరిగిన విషయం. ఇది నిన్న జరిగిన విషయానికి ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కి ఎటువంటి తెలియదంట వాళ్ళకు. ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకుందామని చెప్పి సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయండి సార్ అని అడిగితే పిల్లల మీద నెట్టేస్తారు. వాళ్ళు వచ్చి వైర్ కట్ చేయడం చేస్తున్నారు. అందుకని చెప్పి నెల నుంచి ఇది పనిచేయట్లేదు సీసీ కెమెరా అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎన్నో విషయాలు జరుగుతున్నాయి మన స్కూల్లో వచ్చేసి చిన్నపిల్లలు కింద పడడం కానీ స్ట్రోక్ రావడం కానీ. సరే ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి పిల్లలది తప్పుందో సార్ తప్పుందో అని చెప్పేసి చెక్ చేయమని అడుగుతుంటే వాళ్ళు వచ్చేసి సీసీ ఫుటేజ్ పనిచేయలేదు, 1 మంత్ మెయింటెనెన్స్ లేదని చెప్తారు. ఈ విధంగా జరుగుతుంది స్కూల్లో. స్కూల్ డ్రైవర్ వచ్చేసి పిల్లల ముందు స్మోక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వ్యాన్ లో పిల్లల ముందు ఏమైనా అడిగినందుకు వాళ్ళని రిటర్న్ అవుతుందంట. ఇప్పుడు ఎందుకు సార్ అని చెప్పేసి క్వశ్చన్ మళ్ళీ కొట్టడం స్టార్ట్ అవుతున్నాడు ఆ పిల్లలని. ఇప్పుడు మేము వచ్చి అడగడంలో సార్ లేడు వాళ్ళు లేడు అని చెప్పి వీళ్ళు కొత్త స్టోరీలు చెప్తారు. మళ్ళీ వచ్చే యాజమాన్యం ఏం చెప్తున్నారంటే మేము వచ్చి నార్మల్ గా సార్ని అడగడం వల్ల సార్ ఏమైంది ఈ ఇష్యూ జరిగిందంటే కానీ అడుగుతుంటే యాజమాన్యం ఏం చెప్తుందంటే మీకెన్ని డబ్బులు ఇవ్వాలి, ప్రెస్ రిపోర్టర్ వాళ్ళకైనా డబ్బులు ఇవ్వాలి, డీల్ చేసుకోండి అని చెప్తుంది వాళ్ళు. ఇలా జరుగుతుంది. ఇది కొత్త రోజు ఎంతో మందికి ఇస్తున్నారు ఈ విధంగా డబ్బులు. వీళ్ళు ఇలా మంచి చెడు అన్ని జరుగుతున్నాయి. దాని డబ్బులతో వీళ్ళు ఇవ్వాలంటే వాడిని కొని పడేస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని పెద్దాంబర్పేట్ కండర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ దాస్ టీకానికి ఒడిగట్టారు. విద్యార్థులు స్కూల్కు బొట్టు పెట్టుకుని వచ్చారని వారిని చితకబాదాడు. అంతటితో ఆగకుండా విద్యార్థులను బలవంతంగా వాష్రూంలోకి తీసుకెళ్లి బొట్టు తీయించాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, విద్యార్థులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ విద్యార్థుల పట్ల శాపంగా మారుతున్నారు. గతంలో కూడా మనం చూసాం, విద్యార్థుల చదువు ఒత్తిడి పేరుతో ఇబ్బందులు పెట్టిన ఘటన చూసాం. ఇవాళ పెద్దంబర్పేటలో బొట్టు పెట్టుకుని వచ్చిన విద్యార్థిని బొట్టును పూర్తిగా ఏదైతే కండర్ షైన్ ఇంటర్నేషనల్ సంబంధించిన స్కూల్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ బొట్టు వాష్రూమ్ లోకి వెళ్ళి మరీ తీపిచ్చాడు. దీంతో ఏదైతే విద్యార్థి తల్లిదండ్రులకు ఇటు తోటి స్టూడెంట్స్ చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పెద్దంబర్పేట కండర్ షైన్ స్కూల్లో ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు ఇటు హిందూ సంఘాలంతా కూడా చేరుకున్నారు. బొట్టు చెడిపోయే నేరమా, బొట్టు పెట్టుకుంటే ఎందుకు తీసివేస్తారనేది ప్రిన్సిపల్ ని అడిగే ప్రయత్నం చేశారు. వెంటనే స్కూల్ యాజమాన్యం స్పందించాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. విద్యార్థులంతా కూడా ఆందోళన తీయడంతో ఘటనా స్థలానికి పోలీసు కూడా చేరుకున్నారు. కండర్ షైన్ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడారు. ఎందుకు బొట్టు చెడిపోయాల్సి వచ్చింది, విద్యార్థుల పట్ల అనుచితంగా ఎందుకు వచ్చిందనేది పోలీసులు అడిగే ప్రయత్నం చేశారు. ఇటు విద్యార్థులు సంఘాలు ఇటు హిందూ సంఘాలు కూడా ఆందోళన చేయడంతో వెంటనే స్కూల్ యాజమాన్యం కూడా స్పందించింది. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలనేది ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తుండడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండడంతో వెంటనే యాజమాన్యం దిగొచ్చింది. కండర్ షైన్ యాజమాన్యం దిగొచ్చి వెంటనే ప్రిన్సిపల్ ని పోస్ట్ నుంచి తీసివేస్తున్నాం, ఏదైతే ఇక్కడి నుంచి పంపించేస్తున్నాం అని కూడా చెప్పడంతో వెంటనే ఇటు విద్యార్థి కుటుంబాలకు కూడా సారీ కూడా చెప్పడం జరిగింది. దీంతో విద్యార్థి సంఘాల ఆందోళన ఇటు హిందూ సంఘాల ఆందోళన కూడా పూర్తిగా ఏదైతే వాళ్ళు వెనుక తిరిగిన పరిస్థితి నెలకొని మొత్తంగా చూసుకుంటుంటే ప్రైవేట్ స్కూల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇటు బొట్టు పెట్టే కాకుండా
ఇటు బొట్టు పెట్టుకొని వస్తే బొట్టు తీసేయడం, వాళ్ళని చిత్కబారడం, ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. క్రిస్టియనిటీకి సంబంధించిన స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఓన్లీ క్రైస్తవ మతాలకు సంబంధించిన విద్యా బోధనే తప్ప, వారికి సంబంధించిన విద్యా సెలవులే తప్ప హిందూ సంబంధించిన పండుగలు కావచ్చు ఇలాంటి బొట్లు పెట్టుకొని వస్తే తీవ్రంగా స్కూల్ యాజమాన్యం కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వీటన్నిటిపైన ఏదైతే క్రిస్టియనిటీ స్కూల్స్ ఉంటాయో వాటన్నిటిపైన చర్యలు తీసుకోవాలనేది విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అమర్. ఒకప్పుడు పోస్ట్ ఆఫీసులు అంటే ఒకరి నుండి ఒకరికి సమాచారాన్ని చేరవేసే మాధ్యమాలు. నేటి ఆధునిక యుగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ వీటి వినియోగం చాలా వరకు తగ్గింది. ఇప్పటికీ కొన్ని పనుల కోసం పోస్ట్ ఆఫీస్కి వెళ్లాల్సిందే. అబిడ్స్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ బ్యాంకులు అందించే అన్ని రకాల సేవలు కస్టమర్లకు అందిస్తోంది. అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్పై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. పోస్ట్ ఆఫీసులు ఒకప్పుడు ప్రజలు ఒకరి మధ్య ఒకరు సమాచారాన్ని చేరవేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడిన ఈ పోస్ట్ ఆఫీసులు ఇప్పుడు ఆధునిక హంగులను సంతరించుకొని ఒక మనిషికి అవసరమైన అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ పోస్ట్ ఆఫీసులు అంటే నిజాం కాలంలో ఒకరి నుండి ఒకరు సమాచారాన్ని చేరవేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ పోస్ట్ ఆఫీసులు ఇప్పుడు నేటి మానవాళికి వస్తున్నటువంటి ఆధునికతను దృష్టిలో ఉంచుకొని ఈ ఆధునిక హంగులతో అయితే పోస్ట్ ఆఫీసులు ఆధునిక రూపును సంతరించుకుంటున్నాయి. ఎన్నో రకాల సేవలను అంటే ఒక వ్యక్తికి ఒక బ్యాంకు ఎటువంటి సేవలను అందిస్తుందో అటువంటి సేవలను పోస్ట్ ఆఫీసులు కూడా అందిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నేను ఆబిడ్స్లో ఉన్నటువంటి జనరల్ పోస్ట్ ఆఫీస్లో ఉన్నాను. ఈ పోస్ట్ ఆఫీస్ హిస్టరీ ఏంటి, ఎలాంటి సేవలను ఈ పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది? అబిడ్స్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ కి 100 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం రాజుల కాలంలో ఏర్పాటు చేసిన ఈ పోస్ట్ ఆఫీస్ అప్పట్లో నిజాం రాజులు సమాచారం చేరవేసుకోవడం కోసం మాత్రమే ఉపయోగించేవారు. కాలానికి అనుగుణంగా ఈ పోస్ట్ ఆఫీస్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అయితే నేటి ఆధునిక యుగంలో వచ్చిన సాంకేతిక మార్పులు, సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీసుల ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఇక అబిడ్స్ జీపీఓ బ్యాంకుల మాదిరి ప్రజలకు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. కస్టమర్ల సౌకర్యార్థం పోస్ట్ ఆఫీస్లోనే ఏటీఎం సర్వీస్ ని అందుబాటులోకి తెచ్చారు. ఇక ఏదైనా అత్యవసర సమయంలో పోస్ట్ ఆఫీస్ వేలను ముగిసిన తర్వాత కూడా ఏవైనా పార్సిల్స్ పంపాలన్నా, స్పీడ్ పోస్ట్ చేయాలన్నా కస్టమర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోస్ట్ ఆఫీసులో కియోస్కీ మిషన్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్పీడ్ పోస్ట్ తో పాటు 5 కేజీల చిన్న పార్సిల్స్ కూడా పంపొచ్చు. 1806లో దీన్ని కేవలం నిజాం రూలర్స్ వాళ్ళ యొక్క అవసరాల కోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్న దీన్ని 1854లో పబ్లిసైజ్ చేసి దీన్ని జనాలందరూ వినియోగించుకునేలాగా ఒక ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా వివిధ రకాల సర్వీసెస్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్తో పాటు పోస్ట్ ఆఫీస్ కూడా మొత్తం డిజిటలైజ్ అయిపోవడము అండ్ దీంట్లో వివిధ రకాలైన సేవలు అనేవి ప్రజల యొక్క ప్రయోజనార్థం తీసుకురావడం అనేది అయితే జరిగింది. కేవలం ఉత్తరాల కోసం మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆధార్ సెంటర్ అని, ఫిలాటెలీ అని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఈ జనరల్ పోస్ట్ ఆఫీస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. మా POSB కస్టమర్లందరికీ కూడా పోస్ట్ ఆఫీస్లో 500 రూపీస్ పెట్టి ఖాతా ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి మేము ATM ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి ATMని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్కి. మా ATM వచ్చేసి POSB ATM అన్ని బ్యాంకులలో పనిచేస్తుంది. అదర్ బ్యాంక్ ATMs కూడా మా పోస్ట్ ఆఫీస్లో ఈ ATM నుంచి క్యాష్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి ఒక డేకి 25,000 రూపాయలు మన ATM నుంచి డ్రా చేసుకునే సౌకర్యం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్ ట్రాన్సాక్షన్కి 10,000 చొప్పున మనం మ్యాక్సిమం లిమిట్తోనే డ్రా చేసుకోవచ్చు క్యాష్. ఓవరాల్గా ఒక డేకి 25,000 వరకు మనం క్యాష్ని డ్రా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మెట్రో సిటీస్లో అదర్ బ్యాంక్లో కనుక మన ATMస్ని యూజ్ చేసుకుంటే 3 ట్రాన్సాక్షన్స్ మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నాన్ మెట్రో సిటీస్లో వచ్చేసి 5 ట్రాన్సాక్షన్స్ కూడా అదర్ బ్యాంక్ ATMస్లో POSB ATMని యూజ్ చేసుకోవచ్చు. క్లోజ్ అయిన తర్వాత కూడా కస్టమర్స్ లెటర్స్ బుక్ చేసుకోవడం కోసం వారి సౌలభ్యం కోసం ఈ కియోస్కీ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి కస్టమర్లు పంపించాల్సినటువంటి స్పీడ్ పోస్ట్ కానివ్వండి, రిజిస్టర్ పోస్ట్ కానీ, మీడియం సైజు పార్సెల్స్ కూడా ఈ మిషన్ ద్వారా వాళ్ళే స్వతహాగా సెల్ఫ్ బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మిషన్ వచ్చేసి మొత్తం కూడా టచ్ స్క్రీన్తో పనిచేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు స్టార్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఈ విధంగా మనం టచ్ స్క్రీన్ ద్వారా దీన్ని ఆపరేటింగ్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయితే మనం బుక్ చేయదలుచుకున్నామో స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ బుక్ చేయదలుచుకున్న వాటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని మనం
ఆర్టికల్ డీటెయిల్స్ ఎవరైతే లెటర్స్ పంపిస్తున్నారో వాళ్ళ యొక్క సెండర్స్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మన ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది. తర్వాత మనం పంపించవలసినటువంటి రిసిపియంట్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేసినట్లయితే స్టెప్ బై స్టెప్ ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు ఒక బార్కోడ్ జనరేట్ అవుతుంది. ఆ బార్కోడ్ని మనం ఆర్టికల్స్ మీద పేస్ట్ చేసుకొని తర్వాత మనం పంపించవలసినటువంటి ఒక ఆర్టికల్ని ఇక్కడ ఉంచినట్లయితే ఆటోమేటిక్గా అది వెయిట్ తీసుకొని ఎంత ఛార్జెస్ పడుతుంది. మనం స్పీడ్ పోస్ట్కి అయితే ఒక టారిఫ్ ఉంటుంది, రిజిస్టర్ పోస్ట్కి అయితే ఇంకొక రకమైన టారిఫ్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని బట్టి ఆ టారిఫ్ ప్రకారం మనకి ఎంత పేమెంట్ చేయాలో ఈ మిషన్ చూపిస్తుంది. కస్టమర్ ఆటోమేటిక్గా మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకొని ఈజీగా మనం ఆర్టికల్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక అబిడ్స్ జీపీఓలో ఆధార్ అప్డేషన్ సేవలు అందిస్తున్నారు. ఆధార్లో ఎలాంటి మార్పులు చేయాలన్నా ఆధార్ అప్డేషన్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును చెల్లించి ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చని పోస్ట్ ఆఫీస్ అధికారులు చెప్తున్నారు. ఎవరైనా ఆధార్ అప్డేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారి ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందించే వెసులుబాటు ఉందని అధికారులు తెలిపారు. ఇక పోస్ట్ ఆఫీస్లో మహిళలు, వృద్ధులు, పిల్లల కోసం వివిధ రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన వంటి ఎన్నో పథకాలు పోస్ట్ ఆఫీస్ సేవల్లో భాగం. ఇలాంటి ఎన్నో సేవలతో పాటు పేమెంట్స్ బ్యాంక్ ద్వారా డిజిటల్ సేవలు అందిస్తున్నారు. ఆధార్ కౌంటర్స్ గురించి చెప్పాలి అంటే మేము ఇక్కడ 4 ఆధార్ కౌంటర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము పబ్లిక్ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు. అండ్ మేము ఆధార్ న్యూ ఎన్రోల్మెంట్స్, నేమ్ చేంజ్ కానివ్వండి, బయోమెట్రిక్ చేంజెస్ కానివ్వండి, డెమోగ్రాఫిక్ చేంజెస్ అన్నీ చేస్తామండి మేము. దానికి ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేయాల్సిన ఛార్జెస్ ఏవైతే మినిమల్ ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్ తీసుకొని అన్ని సర్వీసెస్ ఇస్తున్నాము. అండ్ దాంతోపాటు యాక్చువల్గా మేము కూడా వేరే ప్లాన్స్ ఏం చేస్తున్నాము అంటే ఏదైనా కమ్యూనిటీస్, గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, కార్పొరేట్ ఆఫీసెస్ కానివ్వండి, దాంతోపాటు గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిక్వెస్ట్ వచ్చినా కూడా మేము డోర్ స్టెప్ సర్వీస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. అంటే వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి మాకు మా సిపిఎం సార్కి రిక్వెస్ట్ లెటర్ ఇస్తే అక్కడ మినిమం 50 to 100 ఏమైనా ఆధార్ కార్డ్ సర్వీసెస్ అవసరం ఉండి మమ్మల్ని అప్రోచ్ అయితే మేము అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గరికి డోర్ స్టెప్ ఫ్రీగా చేస్తామండి. కాకపోతే మినిమల్ ఛార్జెస్ ఉన్న ఆ ఛార్జెస్ కట్టుకొని వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి అబిడ్స్ జీపీఎస్లో ఫిలేటరీ సెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫిలేటరీ అంటే స్టాంపుల సేకరణ. ప్రభుత్వ ముద్రతో వివిధ రకాల స్టాంపులు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ స్టాంపుల్లో ఎవరైనా గిఫ్ట్లు ఇవ్వాలి అనుకుంటే వారి ఫోటో ఉంచి గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పోస్ట్ కార్డ్స్ను పోస్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు పోస్ట్ ఆఫీస్లో లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకునే సదుపాయం ఉంది. ఇలా ఎన్నో రకాల సేవలను ప్రజలకు పోస్ట్ ఆఫీసులో అందిస్తున్నాయి. కానీ చాలా మందికి పోస్ట్ ఆఫీసుల్లో ఇన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని తెలియక ఈ సేవలను వినియోగించుకోలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు. సో కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉన్న వివిధ రకాల పథకాలను మేము ఇక్కడ హైదరాబాద్ జీపీఓలో ఫైనాన్స్ మార్ట్ సెక్షన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తాము. ముందుగా ఒక ఎస్బీ అకౌంట్ గురించి తెలుసుకుందాము. సేవింగ్స్ అకౌంట్ అన్నమాట. ఇది మా వద్ద ఓన్లీ 500 రూపీస్తోని ఒక ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఒక 2 ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆధార్ కార్డ్తోని మినిమం 500 రూపీస్తోని ఓపెన్ చేస్తాము. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన దాంట్లో మనకి చెక్ బుక్ ఫెసిలిటీ మరియు ఏటీఎం ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ 500 రూపీస్ ద్వారా మీరు ఏదైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో మరియు వీటిల్లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన కూడా మీరు ఈ సేవింగ్స్ అకౌంట్కి లింక్ చేసుకునే సదుపాయం కూడా మేము కలిగిస్తాము. ఈ ఏటీఎం ఓన్లీ ఇక్కడ పోస్ట్ ఆఫీస్లోనైనా విత్డ్రా చేసుకోవచ్చు అనే డౌట్ మీకు రావచ్చు. బట్ ఇది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎనీ బ్యాంక్స్లో కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఈ ఐపీబీబీ అనేది యాక్చువల్లీ డిజిటల్ అకౌంట్. ఈ అకౌంట్ ఫస్ట్ మన ప్రజలలో డిజిటల్ యాక్సెస్ రావడానికి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిచే September 1, 2018 ఇది లాంచ్ చేశారు. అండ్ ఈ అకౌంట్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్తో ఓపెన్ చేసి మన ఆధార్ నెంబర్ ఏదర్ విత్ బయోమెట్రిక్ కానీ లేకపోతే మన మొబైల్ ఓటీపీతో ఆథెంటికేషన్తో ఇది అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వర్చువల్ డెబిట్ కార్డ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది డిజిటల్ అకౌంట్ కాబట్టి వర్చువల్ డెబిట్ కార్డ్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ డెబిట్ కార్డ్తో మీరు ఫోన్పే, గూగుల్ పే ఇలాంటివి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ-కామర్స్ పేమెంట్స్ కూడా ఇలాంటివి చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సర్వీసెస్ అనేవి ఉంటుంది. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సర్వీసెస్ అంటే మీ ఆధార్ నెంబర్తో ఏ బ్యాంక్ అకౌంట్లో ఖాతా ఉన్నా కూడా 10,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎల్పిజి పేమెంట్స్, ఇప్పుడు రైతు బంధు కానీ ఇంకా ఎల్పిజి సబ్సిడీస్, ఇంకా గవర్నమెంట్ ఇలాంటి డీబీటీ పేమెంట్స్ అలాంటివి
ఈ అకౌంట్లో క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మ్యాపింగ్ లింకింగ్ అని చేసుకోవచ్చు. ఫిలాటలీ అంటే చాలామందికి తెలీదు. ఫిలాటలీ అంటే కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్. బేసికలీ స్టాంప్స్ కలెక్షన్ అనేది పూర్వీకంలో రాజులు వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు అందరూ చేస్తున్నారు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ కింగ్ ఆఫ్ ఆఫీస్. ఫిలాటలీస్ అంటే ఒక పర్టికులర్ స్టాంప్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. ఆ స్టాంపు మళ్ళీ రెప్లినిష్ అవ్వదు, కమమరేటివ్ స్టాంప్ అంటారు దీన్ని. జనరల్గా మనం వాడకంలో వాడే స్టాంప్స్ వేరేవి, అవి మళ్ళీ తయారు చేస్తూ ఉంటారు. ఈ స్టాంప్స్ మాత్రం ఒకటేసారి ప్రింట్ అవుతాయి, అందుకే దీనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో యాజ్ లైక్ పాత నోట్స్ మీద కరెంట్స్, పాత ఐటమ్స్కి ఎలా అయితే మనకి వాల్యూ పెరుగుతుందో ఈ స్టాంప్స్కి కూడా వాల్యూ పోను పెరుగుతూ ఉంటుంది. ఇలా మా దగ్గర చాలా స్టాంప్స్ ఉన్నాయి. ఇక్కడంతా డిస్ప్లేలో చూడొచ్చు మీరు, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మార్నింగ్ 8 o'clock నుంచి మనకు బుకింగ్ సర్వీస్ స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 8 వరకు ఉంటుంది. వెరైటీ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయండి. మనకు లెటర్ బుకింగ్, స్పీడ్ పోస్ట్, పార్సల్, ఇంటర్నేషనల్ మెయిల్, అలా అన్ని రకాల పోస్టల్ సౌకర్యాలన్నీ ఉంటాయి మన దగ్గర. అందులో మనకు ఎవరైనా ఒకవేళ బల్క్లో తెచ్చిన 100, 200, 1000 ఇట్లాంటి లెటర్లు తెచ్చినా కూడా మనము పోస్ట్ ఆఫీస్లో ఇతర స్కీమ్స్తో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉందండి. దాన్ని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. ఇది చాలా ఓల్డ్ అనమాట, ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. దీంట్లో 4 to 5 టైమ్స్ వరకు ఉన్నాయన్నమాట. హోల్ లైఫ్ అని, ఎండోమెంట్ అని, జాయింట్ ఇన్సూరెన్స్ అని ఇలా ఉంటుంది. మా దాంట్లో ఏంటంటే లో ప్రీమియం హై బోనస్ అనమాట. తక్కువ కట్టినా కానీ ఎక్కువ పేమెంట్ వస్తుంది, ప్లస్ రిస్క్ కవరేజ్ ఉంటుంది. మనం కట్టిన తర్వాత రిస్క్ ఏమైనా అయిందనుకోండి మనకి హై బోనస్ అనేది వస్తుందండి. దీంట్లో చాలా వరకు కస్టమర్స్ చేస్తూ ఉంటారు. నేటి ఆధునిక బ్యాంకులకు ధీటుగా అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ అత్యాధునిక డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తూ ప్రజల ప్రశంసలు పొందుతోంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.